హేరోదు రాజు ఇశ్రాయేలీయుల చేత మంచివాడు అనిపించుకోవాలి అని చెప్పి యెరూషలేములో ఉన్న ఆలయాన్ని రిపేర్ చేయించాడండి. అయితే ఎప్పుడు కూడా తన యొక్క సింహాసనం బట్టి అతనికి భయం ఉంటుంది. అందుకనే జ్ఞానులు వచ్చి చెప్పగానే యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని చెప్పి యేసయ్యని చంపేందుకు కూడా సిద్ధమైపోయాడు. బయట నుంచి ఆయన ప్రతి ఒక్కరికి హెల్దీగా కనిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధంగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ లోపల నుంచి అతను హెల్దీగా లేడు. సమస్య వచ్చినప్పుడు హెల్దీగా లేడు అతను. అదే పౌలు శీలను చూసారా, ఖైదు చేయబడినా కానీ వారు ఆ ఖైదులో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి. వాళ్ళు బయట నుంచి మాత్రమే హెల్దీ కాదు, లోపల నుంచి కూడా వాళ్ళు హెల్దీగా ఉన్నారు. నువ్వు లోపల నుంచి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అని అంటే దేవుడు నీలో నివసించాలి. దేవుడు నీలో నివసించాలి అంటే పరిశుద్ధంగా నువ్వు నీ యొక్క హృదయాన్ని పెట్టుకోవాలి. నీ ఆలయం